ఈరోజు మనము ఆర్బిటాల్ గురించి తెలుసుకుందాం. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్? ద న్యూక్లియస్ సరౌండింగ్ సర్క్యులర్ పాత్ is called as a orbit. Nucleus surrounding circular path. This is the nucleus. Nucleus having proton and neutron. This is called as a nucleus. This circular path, this is a surrounding circular path is called as a orbit. అంటే కేంద్రకము అంటాం. కేంద్రకంలో ప్రోటాన్ న్యూట్రాన్ ఉంటాయి. ఈ ప్రోటాన్ న్యూట్రాన్లను కేంద్రకం చుట్టూ ఉండేటువంటి వృత్తాకార కక్షాన్నే మనం ఆర్బిట్ అంటాం. ఆర్బిటాల్. It is the region around the nucleus where the probability of finding electrons is the maximum. Suppose this is the neutron and proton. This is the nucleus. This surrounding a circular path is called the orbit. The orbit between the probability of finding electron is the maximum. This orbit between the probability of finding electron is the maximum is called as a orbital. అంటే దీన్ని కేంద్రకం అంటాం. కేంద్రకంలో ప్రోటాన్ న్యూట్రాన్ ఉంటాయి. ఈ కేంద్రకం చుట్టూ వృత్తాకార కక్షాన్ని ఆర్బిట్ అంటాం. ఈ ఆర్బిట్ మధ్యలో ఈ రెండు ఆర్బిటాల్, ఈ ఆర్బిట్ ఇంకొక ఆర్బిటాల్ మధ్యలో ఉండేటువంటి వీటి మధ్య ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత ఎక్కువగా ఉంటే దాన్ని ఆర్బిటాల్ అని అంటాం. ఆర్బిటాల్స్ ఆర్ ఇన్ సర్క్యులర్ షేప్. ఈ ఆర్బిట్స్ అనేటివన్నీ కూడా సర్క్యులర్ షేప్లో ఉంటాయి. ద ఆల్ ఆర్బిటాల్స్ ఆర్ నాట్ సర్క్యులర్ షేప్. కానీ ఆర్బిటాల్స్ అనేవి సర్క్యులర్ షేప్లో ఉండవు. ఆర్బిట్స్ అనేటివి సర్క్యులర్ షేప్లో ఉంటాయి. ఇట్ ఈ డినోటెడ్ బై KLMN. వీటిని KLMN కానీ 1 2 3 4తో చూపిస్తాం. ఓకే, ఇట్ ఈస్ డినోటెడ్ బై KLMN ఆర్ 1 2 3 4. ద ఆర్బిటాల్స్ హ్యావింగ్ different shapes, that is the s orbital, p orbital, d orbital and f orbital system. It is represented the movement of electron in one plane. ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంతా కూడా ఒకే తలం మీద జరుగుతాయి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఒకే మూమెంట్ అంతా కూడా అవి కదలిక అనేది ఒకే ప్లేన్లో మాత్రం జరుగుతాయి. ఇట్ ఈస్ రిప్రజెంట్ ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ 3 డైమెన్షన్. అంటే త్రిమితీయ డైమెన్షన్లో ఇవి ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరుగుతాయి. అంటే ఎలక్ట్రాన్ కనుక త్రిమితీయ నిర్మాణంలో సమతలం మీద ఇవి జరుగుతాయని ఆర్బిటాల్స్ తెలుసుకునగలరు. ఓకే, మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తున్నాను.